నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్కు పెద్ద షాక్ ఇస్తూ యుద్ధంలోకి మరొక దేశం ప్రవేశించిందన్నమాట. ఎందుకంటే ఇటీవల ఇరాన్ విడుదల చేసిన ఒక లిస్టు ఏదైతే ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అలాగే బ్రిటన్కు సంబంధించి ఇంగ్లాండ్కు సంబంధించిన ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క హిట్ లిస్టులో ఉన్నారని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాల కోసం బ్రిటిషు సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతి ఇవ్వాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ పైన సైనిక చర్యకు మద్దతు ఇచ్చే ఏ దేశమైనా దాని పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా యొక్క చట్టవిరుద్ధమైన దాడులుగా తాము అభివర్ణించిన వాటికి సైనిక స్థావరాలు మరియు లాజిస్టికల్ మద్దతును అందించడం ద్వారా లండన్ ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పేసి ఇరాన్ ఆరోపించిందనమాట. ఇప్పటి వరకు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఐక్యరాజ్య సమితి చార్టర్ను, అంతర్జాతీయ చట్టాన్ని ఇరాన్ ఎన్నోసార్లు ఉల్లంఘించిందనమాట. ప్రస్తుతం బ్రిటన్ వచ్చేసి అమెరికా దాడులు చేసుకునేందుకు, ఇరాన్ మీద దాడులు చేసుకునేందుకు తమ యొక్క ఎయిర్ బేస్లను, సైనిక స్థావరాలను అనుమతి ఇస్తే అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి చార్టర్ను బ్రిటన్ ఉల్లంఘించిందని చెప్పేసి ఇరాన్ తొలిసారి అయితే ప్రకటించిందనమాట. అంతర్జాతీయ చట్ట ప్రకారం బ్రిటన్ చర్య దురాక్రమణ చర్య కిందకు వస్తుందని చెప్పేసి ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక దేశ భూభాగాన్ని మరో దేశం పైన దాడులకు ఉపయోగించడానికి అనుమతించడం దురాక్రమణ మరియు యుద్ధ నేరాల భాగస్వామ్యం కిందికి వస్తుందని చెప్పేసి ఇరాన్ వాదిస్తూ ఉందన్నమాట. కానీ బ్రిటన్ ఇవేవి పట్టించుకోలేదన్నమాట. అమెరికా చేసే ఏవైనా దాడులు తమ యొక్క సైనిక స్థావరాలను ఉపయోగించుకొని ఇరాన్ మీద దాడులు చేయవచ్చని చెప్పేసి అమెరికాకు అనుమతి ఇచ్చింది. అమెరికాకు బ్రిటన్ మద్దతు ఇవ్వడంతో అమెరికాకు మరింత బలం పెరిగిందనమాట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.